అందరికీ నమస్కారం. ఈరోజు డే 183. అరుపడై వీడులలో మూడవది పళని. పళనిమలై తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. ఇది ఒక పర్వతంపై ఉన్న ఆలయం. పళనిమలై అంటే పళనికొండ అన్నమాట. ఇది కేవలం ఓ దేవాలయం కాదు. ఇది జ్ఞానానికి, త్యాగానికి, మనోగత స్వచ్ఛతకు ప్రతీక. ఇక్కడ మురుగుడు దండాయుధపాణి రూపంలో దర్శనమిస్తాడు. అంటే ఆయుధం చేతిలో ఉన్న జ్ఞానదేవుడు. ఈ ఆలయం వెనుక చరిత్ర ఏమిటంటే, పురాణాల ప్రకారం మురుగుడికి గణపతికి మధ్య మామిడి పండు కోసం గొడవ జరిగింది. గణపతి భూమి ప్రదక్షిణ చేసి గెలిచాడు. మురుగుడు మాత్రం కోపంతో పర్వతంపైకి వెళ్ళి ఎవడైనా దానికంటే జ్ఞానం గొప్పది అంటూ త్యాగం చేశాడు. అప్పుడే శివపార్వతులు వచ్చి పళనిమలైలో ఉన్న వాడే నిజమైన జ్ఞాన స్వరూపుడని చెప్పిన కథ ప్రసిద్ధం. శాస్త్రీయ విశ్లేషణ ఏంటంటే, ఇక్కడ మురుగుడు దర్శించిన కందూరి వస్త్రం, కోశల గల వస్త్రం అంటే దండం, శిల్పశైలి ఇవన్నీ దక్షిణ భారత శిల్పకళకు గర్వకారణం. ఈ ఆలయానికి సమీపంలోనే సిద్ధర్ పీఠాలు ఉన్నాయి. వీటితో ఇది జ్ఞానం, ఆయుర్వేదం, సిద్ధ వైద్యంకు కేంద్రంగా మారింది. ఈ ఆలయం మానవ జీవితానికి చాలా సందేశం ఇస్తుంది. ఈ ఆలయం మనకి చెబుతుంది ఏమంటే, అహంకారాన్ని వదిలి జ్ఞానాన్ని అంగీకరించాలి. తపస్సు, త్యాగం, మనశ్శాంతి ఇవే నిజమైన విజయాల బాట. అందుకే పళని జ్ఞాన మార్గానికి మొదటి అడుగు. ఇది మనల్ని తెలుసుకునే స్థలం.